మళ్ళీ ఆ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందుగా ఈరోజు ఎవరైతే పార్టీలు ఉన్నాయో జనసేన, టీడీపీ, అదేవిధంగా బీజేపీ 3 ఆ రోజు ఎన్నికలకు వచ్చేప్పుడు చెప్పాం, దేశంలోనే అతిపెద్ద లిక్కర్స్ మేము వచ్చిన తర్వాత బయట పెడతాం, ఈ లిక్కర్ పాలసీని చేంజ్ చేస్తామని. అదేవిధంగా వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీని చేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనిపైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి చాలా సుదీర్ఘంగా విచారణ చేసి ఎవరెవరు ఎలా చేశారు అన్నీ మొత్తం విత్ డేటాతో పెట్టుకొని ఒక్కొక్కరినిగా అరెస్ట్ చేసుకుని రాజకేశిరెడ్డి నుంచి మొదలు పెడితే ఈరోజు మిథున్ రెడ్డి గారి వరకు ప్రతి ఒక్కరిని దీంట్లో పాయింట్అవుట్ మొత్తం డేటా మొత్తం సేకరించి విత్ ప్రూఫ్తో పెట్టుకొని చేశారు. దీంట్లో ఏంటంటే మనం ఒకటి గమనించాల్సింది, ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ కేసులో ఉన్న వాళ్ళు సుప్రీంకోర్టు వరకు బెయిల్ వరకు వెళ్ళారు. అది రాజకేశిరెడ్డి కాడ నుంచి మొదలు పెడితే మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు మిథున్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన వాళ్ళే. అంటే మాకు బెయిల్ సుప్రీంకోర్టులో వస్తుంది, ఈ విధంగా వస్తుందని చెప్పి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కావచ్చు, ముఖ్య కార్యదర్శిగా చేసిన వ్యక్తి కావచ్చు, వీళ్ళ వరకు ఓఎస్డీగా చేసిన వ్యక్తి కావచ్చు, ఇలాంటి వాళ్ళు అందరూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. వాళ్ళ దగ్గర ఏముంది, ఏ కోర్టు కన్నా వెళ్ళగల డబ్బులు ఉంది కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో. కానీ సుప్రీంకోర్టులో కూడా ఒకటే చెప్పబడింది, వీళ్ళందరికీ సేమ్ పాయింట్, కామన్ పాయింట్, ఆధారాలు ఉన్నాయి, మేము బెయిల్ ఇవ్వలేము, మీకు సరెండర్ అయ్యే టైం కూడా ఇవ్వలేమని ఈరోజు మిథున్ రెడ్డికి క్లారిటీగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, వీళ్ళు పక్కా ఆధారాలతో బుక్ అయిపోయారు. ఇంకా మిగిలిన పెద్ద తలకాయ కూడా కొద్ది రోజుల్లో వెళ్ళబోతున్నాడు. ఇక్కడ వీళ్ళు చేసిన పాపాలు ఈరోజు పాపం పండింది అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.